ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ ఒక కొత్త నూతన నిర్ణయం తీసుకునుందండి. అదేంటంటే గత నెల క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని చెప్పారు. దానిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారండి. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడికి 6,000 రూపాయలు గౌరవ వేతనం అందిస్తామన్నారు. ఇది ఒక విధంగా పోలిస్తే ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థ లాగా దీన్ని బలోపేతం చేయాలన్నట్టు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంగా తెలుస్తుంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఈ యొక్క కమిటీల ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు కావాలని కోరుకునే వాళ్ళు, నిజమైన పేదలుగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు, అర్హులు కలిగిన వాళ్ళకి వీరు కమిటీ నెంబర్లుగా ఉన్నవారు వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6 గ్యారంటీలు పథకాలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లను కూడా కలిపి ఎవరికి నిజమైన వారికి పథకాలు అందుతున్నాయి లేవా అని సమీక్ష చేయడానికి ఉపయోగపడడం కోసమే ఇందిరమ్మ కమిటీలు అన్నది వేస్తామని రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో తెలిపారు. మరి దీని విషయమై కార్యాచరణ త్వరలోనే ప్రారంభిస్తామని, దీని మీద మరో కొత్త అప్డేట్ ఇస్తామని కూడా చెప్పారు. మరి ఆ అప్డేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో మీద తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.